హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మా హస్బెండ్ తాటికాయలను తీసుకొచ్చారండి. ఈరోజు నేను తాటి రొట్టెను తయారు చేస్తున్నాను. అందుకోసం నేను 2 తాటి పండ్లను తీసుకున్నానండి. ఇవి బాగా పండిపోయినాయి. స్మెల్ అయితే అమేజింగ్గా ఉందండి. తాటి పండులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి. దీనిని తీసుకోవటం ద్వారా మలబద్ధకం, పేగు సమస్యలు అనేవి తగ్గుతాయి. మరియు ఎముకలు అనేవి చాలా దృఢమవుతాయండి. ఈ తాటి పండ్లు అనేవి చాలా రేర్గా దొరుకుతాయి కదండి. అదే పల్లెటూరులో అయితే చెప్పక్కర్లేదు, బాగా దొరుకుతాయి. మరియు దీనిని సంవత్సరంలో ఒక్కసారైనా ట్రై చేయండి. మీ పిల్లలకు కూడా వీటి టేస్ట్ అనేది చూపించండి. టెంకలు అనేవి సపరేట్ చేసేసుకున్నామండి. ఇప్పుడు గుజ్జుని మనం తీసుకుందాము. ఇక్కడ చూడండి, 100% గుజ్జు అనేది తీసేసుకున్నామండి. తాటిపండు రొట్టెకి కావాల్సిన అన్ని ఐటమ్స్ని కూడా మనం రెడీ చేసుకుంటున్నాము. బెల్లాన్ని తురిమి పెట్టుకున్నామండి. దాని తర్వాత పచ్చి కొబ్బరిని కూడా మనం మిక్సీ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్రాసెస్లోనికి వెళ్దామండి. నేను ఈ గ్లాస్తో మెజర్మెంట్ తీసుకుంటున్నానండి. 1 గ్లాస్ పచ్చి కొబ్బరి, 1 గ్లాస్ బెల్లం, ఇవి 2 కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. మీకు స్వీట్ ఎక్కువ ఇష్టం ఉంటే మీరు ఇంకొంచెం బెల్లాన్ని కూడా తీసుకోండి. మాకు తాటి గుజ్జు కూడా తీయగా ఉంది, అందుకని మేము 1 గ్లాస్ తీసుకున్నాము. 3 గ్లాసెస్ తాటి గుజ్జును యాడ్ చేసుకోవాలి. తర్వాత బియ్యపు రవ్వని తీసుకోవాలి. ఇవి 3 గ్లాసెస్ యాడ్ చేయాలండి. యాడ్ చేసే ముందు ఈ బియ్యపు రవ్వని వాటర్తో కొంచెం తడుపుకోవాలి. ఎందుకంటే డైరెక్ట్గా వేయటం ద్వారా ఇవి ఉండలు అనేవి కట్టేస్తాయండి. అందుకనే తడుపుకున్న తర్వాత ఆ రవ్వ అనేది ఆ తాటి గుజ్జులో వేసి బాగా కలుపుకోవాలి. ఇక్కడ చూడండి, వీడియోలో ఏ విధంగా చూపిస్తున్నానో ఆ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. దీనిలో ఎటువంటి వాటర్ కూడా కలపనవసరం లేదండి. ఇలా కలిపిన తర్వాత 1 అవర్ పక్కన పెట్టుకోవాలి. కుకింగ్ కోసం మనం ఇప్పుడు కట్టెలు తెచ్చుకుందాము. మనం గ్యాస్ మీద చేయట్లేదండి, కట్టెల పొయ్యి మీద చేస్తున్నాము. అలా చేయటం వల్ల చాలా టేస్ట్ అనేది బాగుంటుంది. కట్టెలు అనేవి రెడీ. ఇప్పుడు పొయ్యి కోసం మేము 3 రాళ్లను సెట్ చేసాము. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. కడాయి పెట్టుకోవాలి. కడాయి హీట్ అయ్యేంత వరకు మనం అరిటాకుని తెచ్చుకుందాము. కడాయి అనేది హీట్ అయిందండి. దానిలో కొంచెం ఆయిల్ని యాడ్ చేసి రొట్టెలాగా మనం వేసుకోవాలి. తాటిపండులో అండి ఎన్నో పోషకాలు ఉన్నాయండి. వీటిలో విటమిన్ బి, ఫాస్ఫరస్, కాల్షియం, ఐరన్ ఇవన్నీ ఎన్నో పోషకాలున్న ఇన్ని పోషకాలున్న ఈ ఫుడ్ని మన పిల్లలకి తప్పకుండా అలవాటు చేయండి. అరిటాకు ఆకుతో కవర్ చేసి ఒక ప్లేట్ పెట్టేసి మనం కుక్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, తాటి రొట్టె అనేది 1 సైడు బాగా కుక్ అయిందండి. రెండో సైడ్ కూడా మనం కుక్ చేసుకుందాం. కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసి మనం కాసేపు ఒక 10 నిమిషాలు కుక్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ చూడండి, తాటి రొట్టె అనేది రెడీ అయిపోయింది. ఇక్కడ కొంచెం మాడిందండి, కానీ టేస్ట్ అయితే అద్భుతం అండి. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.